మకర రాశి మకర రాశి వారు ఆర్థికంగా బాగుండాలంటే ఏ రకమైన పూజలు చేసుకోవాలి? వారింటో సుఖశాంతులు సమృద్ధిగా ఉండాలి అంటే గనక ఏ దేవతా చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవాలి? మరి మకర రాశి వారు ఎందువల్ల ఇబ్బందులు పడతారు? ఏ విషయాల్లో ఎక్కువగా ఇబ్బంది పడతారు? ఇత్యాది వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఆ రాశికి అధిపతి శని అవుతున్నాడు. మరి లాభాధిపతి కుజుడు అవుతున్నాడు. శని కుజులు ఇద్దరికి కూడా మిత్రత్వం లేకపోవటం అనేది, పైగా శని కుజుల కాంబినేషన్లోనే మరి అతి మూర్ఖత్వం కానీ, ఒక్కోసారి ఉగ్రవాదం, తీవ్రవాదం ఇలాంటివి ఏవైనప్పటికీ కూడా మితిమీరిన మొండితనం, తర్వాత ఒక్కోసారి మూడిగా ఎక్కువగా ఉండిపోవటం, తర్వాత జడ పదార్థం అంటుంటాం కొంతమందిని, అలా జడులుగా ఉండిపోవటం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ శని కుజుల కాంబినేషన్లో జాతకంలో ఉండే పరిస్థితి. అయితే ఇక్కడ లాభాధిపతి కుజుడు అవటం వల్ల, తర్వాత మరి రాశ్యాధిపతి శని అవటం వల్ల, వీళ్ళిద్దరికీ పరస్పరం పసకపోవటం వల్ల సాధారణంగా మకర రాశి వారికి జీవితంలో సగ భాగం గడిచే వరకు కూడా ఎక్కువ బాగా పోరాడే అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతో తేలికైన పని అనుకున్నప్పటికీ కూడా ఆ పని కొద్దిగా ముప్పతిప్పలు పెట్టి మీరు అకుంఠితమైన దీక్ష చూపిస్తే తప్ప అవ్వలేని పరిస్థితి ఎక్కువగా ఎదురవుతూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మకర రాశి వారు మొదటి నుంచి కూడా పబ్లిక్తో అంటే జనాలతో తొందరగా కలవలేని గుణం అనేది కానీ, తర్వాత ఒక రకమైన మొహమాటం అవ్వచ్చు, ఆ రిజర్వ్డ్నెస్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఆశించినంత వేగంగా అభివృద్ధి పొందలేకపోవటం, అంటే ఆ భావాలు అనేది మనసులో ఉండిపోవటం, ఆ ఎక్స్ప్రెషన్ అనేది తొందరగా రాకపోవటం, దానివల్ల కూడా అంత తొందరగా అంటే ఇవాళ రోజుల్లో మనకి ఏదైనా సరే తొందరగా మనం 10 మంది దృష్టి అలంకరించాలి అంటే కనుక ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా అవసరం. మీకు 100కి 90 మార్కులు వచ్చిన మరి కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక లేకపోతే ఏ సంస్థ అయినా సరే మిమ్మల్ని తీసుకునడానికి అంత ఇష్టపడదు. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రోజుల్లో అయితే మీది మిక్కిలి ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. సో ఈ కమ్యూనికేషన్ అనేది కొంతవరకు ఇబ్బందికరంగా, ఎందుకంటే వీరికి తృతీయాధిపతి కూడా మరి గురుడు అయ్యుండి ఆయన కూడా మళ్ళీ వ్యయాధిపతి అవటం, అక్కడ గురుడు శని కూడా మిశ్రమంగా ఉండటం, అంటే వాళ్ళిద్దరూ కూడా శత్రుత్వం లేకపోయినప్పటికీ కూడా సమవుజ్జీలు అవటం ఉండటం, ఈ రకంగా కూడా కొద్దిగా కమ్యూనికేషన్ దగ్గర కూడా ఒక్కోసారి ఇబ్బందులు ఎదుర్కొనడానికి మరి మకర రాశి వారికి అయితే కనుక అవకాశం ఉంటుంది. కనుక వాటి వల్ల కూడా ఒక్కోసారి సరైన లాభాల్ని పొందలేకపోవచ్చు. అయితే మకర రాశి వారు మరి ఉద్యోగం చేసుకోవటం, వ్యాపారం చేసుకోవటం, ఇందులో ఎప్పుడైనా సరే వ్యాపారం కన్నా కూడా మకర రాశి వారికి ఉద్యోగాలు అయితే కనుక మరింత మంచి జరగడానికైతే కనుక ఉంటుంది. ఏదైనా సరే వ్యాపారం చేసినప్పుడు మామూలు వ్యాపారాల కన్నా కూడా ఏదైనా సరే చేయగలిగిన స్తోమత ఉన్నప్పుడు కొద్దిగా ఇండస్ట్రీస్ లాంటివి ఏవైనా సరే ఉత్పాదన రంగాలకు సంబంధించినవి ఏవైనా కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైనా సరే వ్యక్తిగత జాతకం బట్టే ఆ శని కుజుల యొక్క విధానం ఎలా ఉంది అనే దాన్ని బట్ట మరింత లోతుగా మనం అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా లాభాధిపతి మార్చలేం కాబట్టి మకర రాశికి ఎప్పుడైనా సరే లాభాధిపతి మరి కుజుడే అవుతాడు. కనుక మరి ఏ తరహా ఆరాధన చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది, శని కుజుల కాంబినేషన్లో ఎవరి ఆరాధన చేసుకుంటే వీరికి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి, ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వీరిద్దరికీ ఏదైనప్పటికీ కూడా మంచి ఫలితాలు ముఖంగా చూసినట్టయితే కనుక మీరు దశమహా విద్యల్లోకి వెళ్ళినట్టయితే కనుక బగలాముఖిని ఆరాధించడం వల్ల చాలా ఉన్నతమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది మనలో బగలాముఖిని కనుక ఆరాధించినట్టయితే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవటం అనేది ఒకటి, లేదా ఎదుట వాళ్ళు మనం చెప్పినది వినగలిగే సామర్థ్యం పెరగటం అనేది ఒకటి. కనుక అన్ని రకాలుగా కూడా మనకి ఉపయోగపడటం అనేది, ఆ రకంగా మనకి బగలమ్మకి చాలా మేలు చేయటం అనేది ఉంటుంది. కనుక ఏదైనా సరే
మీరు ఆరాధించగలిగితే బగలాముఖి దేవిని దశమావిద్యలో ఆరాధిస్తే మకర రాశి వారికి మెండైన ఫలితాలు వస్తాయి. సరే, ఒకవేళ మనకి దశమావిద్యల జోలికి వెళ్ళొద్దు, బగలాముఖిని ప్రార్థిస్తే ఏమవుతుందో, ఆమె ఉగ్రదేవతో శాంతదేవతో మరి ఏ రకమైన దేవతో తెలియదు, తెలియని జోలికి వెళ్ళటం ఎందుకు, ఇలాంటి రకరకాలైన మీమాంసలు మనలో ఉండటం అనేది సహజం. అయితే మరి ఒకవేళ బగలాముఖిని కనుక ఆరాధించకపోతే ఎవరిని ఆరాధించటం వల్ల మంచి జరుగుతుంది అలా ప్రశ్నించినట్టయితే కనుక ఇంకా వీరు ఆంజనేయ స్వామిని ఆరాధించటమే ఉన్నంతలో మంచి తరుణోపాయం. ఆంజనేయుని మీ ఇంట్లో దక్షిణంలో ఆంజనేయ స్వామి చిత్రపటం తూర్పుకు చూసేలాగా పెట్టుకోవటం, ఉత్తరానికి చూసేలాగా పెట్టుకోవటం అనేది మంచిది. అలాగే దేవుళ్ళలో కాకపోయినా కూడా విడిగా మీరు పూజ చేసినా చేయకపోయినా దక్షిణంలో ఆంజనేయుడిది చిత్రపటం కన్నా కూడా ఒక చిన్న విగ్రహం లాంటిది ఆయన ఉత్తరాన్ని చూసేలాగా, అంటే దక్షిణంలో ఆయన ఉంటారు, ఆయన యొక్క ముఖం ఉత్తరాన్ని ఆటోమేటిక్గా చూస్తుంది కనుక ఆ రకమైన ఏదైనా సరే ఐడిల్ లాంటిది కనుక పెట్టుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు బగలాముఖిని ఆరాధించాలి అనుకుంటే కనుక బగలాముఖిని మీరు ఆ పూజ చేసేంత వరకు బగలాముఖికి సంబంధించిన చిన్న మంత్రం ఒకటి చెప్తాను నేను. అది మీరు పసుపు బట్టలు ధరించి కొన్నాళ్ళు కనుక ఆరాధించినట్టయితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొందడానికి ఉంటుంది. ఓం హ్రీం భం బగలాదేవ్యే నమః, ఓం హ్రీం భం బగలాదేవ్యే నమః. ఈ రకంగా బగలాదేవి మంత్ర జపాన్ని మీ శక్తానుసారం ప్రతిరోజు కూడా పఠించినట్టయితే జపించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. ఈ రకంగా మరి బగలాదేవిని కానీ ఆంజనేయ స్వామిని కానీ మకర రాశి వారు పూజించినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు.